టు హండ్రామాస్ ఫ్యామిలీ. హలో, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం హెల్దీ లాంగ్ హెయిర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఒక మంచి జ్యూస్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తానో చూసేద్దాం రండి. దీనికోసం మనకు కావాల్సిందల్లా 2 ఉసిరికాయలు, ఒక బీట్రూట్, ఒక క్యారెట్, ఒక 2-3 కరివేపాకు రెబ్బలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా తులసాకులు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక హాఫ్ దెబ్బ నిమ్మకాయ. ఇవి ఉంటే చాలు, చక్కగా ఇంట్లో క్విక్గా జ్యూస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అందులో ఏవి ఉన్నాయి ఏవి లేకపోయినా కంపల్సరీ బీట్రూట్, ఉసిరికాయ, కరివేపాకు, అల్లం ఖచ్చితంగా ఉండాలి. ఇందులో కరివేపాకు హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. ఉసిరికాయలు హెయిర్ లాంగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇందులో వేసిన చిన్న అల్లం ముక్క హెయిర్ కుదుళ్లను స్ట్రాంగ్గా చేస్తుంది. ఇంకా బీట్రూట్ హెయిర్ హెల్దీగా ఉండడానికి మంచిగా పనిచేస్తుంది. ఈ 4ంటిని మాత్రం తప్పకుండా స్కిప్ చేయకండి. వీటన్నింటిని కలిపి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోండి. మంచిగా స్కిన్ గ్లోయింగ్కి కూడా మంచిగా పనిచేస్తుంది. వీటన్నింటిని కలిపైనా తీసుకోవచ్చు, లేకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంతో అయినా తీసుకోవచ్చు. ఒక్కొక్కటి తీసుకున్నట్లయితే కరివేపాకు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఏ జ్యూస్లో అయినా. ఎందుకంటే అదే మెయిన్ ఇంగ్రీడియంట్, దానివల్లే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మీ దగ్గర ఇవేవి లేకున్నా సరే బీట్రూట్, కరివేపాకు ఉన్నా సరిపోతుంది. డైలీ అదే అయినా యూజ్ చేయొచ్చు. ఈ 2 మంచిగా హెయిర్కి పనిచేస్తుంది. ఈ జ్యూస్ని నేను నా ప్రెగ్నెన్సీలో స్టార్ట్ చేశాను. అప్పుడు డైలీ కాదు కానీ వీక్లీ ట్వైస్ అలా తాగుతూ ఉన్నాను. ఇంకా ఆఫ్టర్ డెలివరీ అస్సలు తాగలేదు. ఎందుకంటే బాలింత టైంలో ఎలాంటి ఫుడ్ తినాలో ఇంట్లో అమ్మ వాళ్ళే చెప్తారు. ఇంకా అందులో కూడా మా అమ్మ మంచిగా నా కోసం కరివేపాకు పొడి, క్యారెట్, బీట్రూట్ ఇవే ఎక్కువ పెట్టేది. ఇంకా అన్ని రకాల ఆకుకూరలు కొన్ని. నేను ఎక్కువ తినేది కూడా ఇదే. అసలు నేను నాన్ వెజ్ తిన్ను, అందుకనేసి ఇంకా బాలింత టైంలో కూడా అన్నీ ఇవే తినాల్సి వచ్చింది. నేను జ్యూస్లా తీసుకోకపోయినా సరే అన్నీ ఈ విధంగా తీసుకున్నాను. ఇది మాత్రం నా హెయిర్కి మంచిగా పనిచేసిందనే చెప్తాను. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ ఎవరికైనా ఖచ్చితంగా బాలింత టైంలో హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా నాకు హెయిర్ ఫాల్ అవ్వడం పక్కన పెడితే మంచిగా హెయిర్ లాంగ్ అయ్యి ఇంకా థిక్గా అయింది. అసలు అందరూ షాక్ అయ్యారు. మా అమ్మ కూడా నమ్మలేదు అసలు. ఏంది బేబీ ఊకొడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది కదా అని మా అక్క, మా అమ్మ వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ అయ్యారు. ఆఫ్టర్ డెలివరీ ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది కదా, ఏం అవ్వలేదు ఇంకా మంచిగా వచ్చిందే నీకు అని షాక్ అయ్యారు అందరూ. నేను ప్రెగ్నెన్సీకి ముందు చేసిన చిట్కాలన్నీ ఇప్పుడు మంచిగా యూజ్ అయ్యాయి నాకు అసలు. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ అయితే తప్పకుండా ప్రతిరోజు కరివేపాకు పొడితో ఫస్ట్ తినేసి ఆ తర్వాత ఏదైనా తినేదాన్ని. అది హెల్త్కి మంచిదని, పొట్ట లోపల ఇంకా ఏమన్నా పుండు అలాంటివి ఉంటే తగ్గుతుందని ప్రతిరోజు ఫస్ట్ ముద్ద కరివేపాకుతోనే తినమంటారు. కానీ నేను సగం అన్నం కరివేపాకుతోనే తిని ఇంక సగం ఏదైనా కూర చేసుంటే తినేదాన్ని. కూరల కంటే కూడా ఎక్కువ తాలింపులే తిన్నాను ఆ టైంలో. ఇంకా ప్రెగ్నెన్సీలో తింటా ఉన్నాను శనక్కాయ పప్పుల్ని. ఆఫ్టర్ డెలివరీ తినలేదు, తినకూడదని చెప్పారు. కుట్లు వేస్తారు కదా, దానికి ప్రాబ్లం అవుతుంది, చీము పడుతుంది అనేసి. బీట్రూట్, క్యారెట్, కరివేపాకు మాత్రమే తిన్నాను ఎక్కువగా. మీరు తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇంకా నలుగురికి యూజ్ అవుతుంది. వాటన్నింటిని కలిపి ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక గ్లాస్ మంచినీళ్ళు వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్లో అక్కడ అల్లం వేయడం మర్చిపోయాను, మళ్ళీ తీసి అల్లం వేసాను అందులో. ఇది డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోండి. టిఫిన్ చేసైనా తాగొచ్చు, లేకుంటే స్కిప్ చేసైనా ఈ జ్యూస్ అయినా తాగొచ్చు. ఇంకంతే, వాటిని మంచిగా బ్లెండ్ చేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని వడకట్టేసుకోవడమే. ఆ పిప్పి సపరేట్ చేసేయడం వల్ల ఫైబర్ మొత్తం పోతుంది అనుకోకండి. ఇలా జ్యూస్గా తాగేటప్పుడు ఆ పిప్పిని సపరేట్గా తీసి తాగడమే మంచిది. లేకుంటే తింటే వెజిటేబుల్ అయినా ఫ్రూట్ అయినా అలాగే తినేయాలి, లేకుంటే జ్యూస్ చేసుకుంటే ఆ పిప్పిని సపరేట్ చేయడమే మంచిది. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇంకా ఆ జ్యూస్ని మంచిగా వడగట్టేసుకొని ఆ పిప్పిని సపరేట్ చేసి దాంట్లో ఒక హాఫ్ దెబ్బ నిమ్మకాయని పిండుకోండి, చాలా బాగుంటుంది. అలానే తాగడానికి వామిట్ వచ్చేలాగుంటుంది కొంచెము. ఫస్ట్లో అయితే అసలే సగించదు. ఈ విధంగా ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవడం వల్ల వామిట్ సెన్సేషన్ ఉండదు.
చక్కగా పర్ఫెక్ట్ టేస్ట్ అడ్జస్ట్ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. నిమ్మకాయ పిండి చూడండి, ఒకసారి పిండకుండా చూడండి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఈ జ్యూస్ని ఎప్పటికప్పుడు చేసుకోవడమే మంచిది. ఒక్కసారిగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 1 వీక్ అలా తాగుతాం అలా ఏం లేదు. ఎప్పటికప్పుడు చేసుకోవడమే మంచిది. ఫ్రెష్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకంతే, లెమన్ పిండుకున్నామా గడగడ తాగేయడమే అంతే. ఇంకా మధ్యలో ఆపకుండా గడగడ తాగేయండి. ఒక్కసారి ఆపారంటే మళ్ళీ వామిట్ వచ్చేలాగా అనిపిస్తుంది కొద్దిగా. అలవాటు అయిపోతే ఏం కాదు, కానీ కొంచెం స్టార్టింగ్లో అలా ఉంటుంది. బీట్రూటే కొద్దిగా తిప్పేస్తుంది అసలు కడుపులో. చూడండి, ఫేస్లో పింపుల్స్ కూడా వస్తున్నాయి. నేను ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్టర్ డెలివరీ. ఈరోజు నుంచి ట్రై చేసి చూద్దాము ఎలా ఉంటుందో స్కిన్ కూడా. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఉంది. మీరిచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో హ్యాపీని ఇస్తుంది. మరెన్నో వీడియోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, చేయాలనిపిస్తుంది. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.